ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుడు ఈ దినము మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిపాలకులను వారి సింహాసనాల మీద నుంచి పడలాగివేశాడు, దీనస్థితిలో ఉన్నవారిని హెచ్చించాడు. యెహోవా మనిషిని దరిద్రుణ్ణి చేస్తాడు, లేక ధనవంతుణ్ణి చేస్తాడు. హీనదశకు తెస్తాడు, పైకెత్తుతాడు. ఆయన దరిద్రులను ధూళి నుంచి లేవనెత్తుతాడు, అక్కరలో ఉన్నవారిని చెత్తకుప్ప మీద నుంచి పైకెత్తుతాడు. వారిని గొప్పవారితో కూర్చోబెడతాడు, వారిని మహిమగల సింహాసనాలు ఎక్కిస్తాడు. భూమి పునాదులు యెహోవా వశం, ఆయన లోకాన్ని వాటి మీద నిలిపాడు. ప్రభు సముఖంలో మిమ్మలను మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మలను పైకెత్తుతాడు. ఆయన దీనావస్థలో ఉన్నవారికి పై స్థానం ప్రసాదిస్తాడు, శోకించే వాళ్లను సంక్షేమ స్థితికి పైకెత్తుతాడు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. నీ వాగ్దానంలో మీరు తెలియచేసినట్లుగా తండ్రి, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తుండగా మాకున్న అందమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, ధన సంపదలను బట్టి కానీ, మరియు మాకున్న బంధువర్గము, మనుష్యుల బలములు బట్టి కానీ మేము గర్వించే వారముగా కాకుండా, నీ ఆత్మీయ జీవితంలో మమ్మలను మేము తగ్గించుకొని తండ్రి, నీ నామమందు జీవించే వారముగా దీన హృదయాలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తండ్రి, దీన హృదయం గలవారిని మీరు పైకి లేవనెత్తుతారని సెలవిస్తున్నారు. తండ్రి, వారిని అధికారులతో సమానంగా కూర్చోబెడతారని మీరు సెలవిస్తున్నారు. నాయన, మేము మా యొక్క కుటుంబపరముగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దీన హృదయం గలవారమై ఉంటే ఆత్మీయంగా హెచ్చింపబడతామని మీరు సెలవిస్తున్నారు. మాకు ఈ లోక సంబంధమైన హెచ్చింపు కాదు కానీ తండ్రి, పరలోక సంబంధమైన ఆత్మీయ హెచ్చింపును మీరు మాకు దయచేయమని, అట్టి హృదయాలను కలిగి మేము జీవించేవారుగా మేముండుటకు సహాయం దయచేయమని, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క తండ్రి బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆత్మీయమైన సంపదతో నింపి నడిపించమని, గర్వహృదయులుగా మేము ఉండకుండా దీనమైన హృదయాలతో నీ ఆత్మీయ సన్నిధిలో ఉండేవారముగా మమ్మల్ని ఉంచమని, నీ రాకడలో మేమందరము ఆత్మీయంగా నీ వెంట వచ్చేవారముగా ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.